Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. ఈ వీడియోలోని ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ మంత్ సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ స్టడీ సర్కిల్, అలాగే పోలీస్ కానిస్టేబుల్ అండ్ టెట్ రాసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఆయుపట్టుగా ఉంటుంది. ఫస్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం, సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్, అమెరికా ఆహార దిగ్గజం కార్గిల్తో కలిసి ఏ రాష్ట్రంలో పోషకాహార స్థితిని మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించాయి అంటే రాజస్థాన్ అండి. ఫిబ్రవరి 2021లో భారత సైన్యం ఎత్తైన ఐకానిక్ జాతీయ జెండా ఏర్పాటుకు ఎక్కడ పునాది వేసింది అంటే గుల్మార్గ్ అండి. చౌరీ చౌరా సంఘటన శతాబ్ది ఉత్సవాలు ప్రారంభానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో తపాలా స్టాంపును విడుదల చేశారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండి. చౌరీ చౌరా సంఘటన శతాబ్ది ఉత్సవాలని ప్రారంభించారు కాబట్టి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ స్టేట్లో స్టాంపులను విడుదల చేశారండి. 2020లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి అవగాహన సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే న్యూజిలాండ్, డెన్మార్క్ అని. అవినీతి నిర్మూలన, అవినీతి తక్కువగా ఉన్న దేశంలో అన్నది న్యూజిలాండ్, డెన్మార్క్ అండి. ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్సీ యూనిట్ ప్రకారం 2020 డెమోక్రసీ ఇండెక్స్ ప్రపంచ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే నార్వే దేశం అగ్రస్థానంలో ఉందండి. లక్వార్ విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? ఉత్తరాఖండ్లో అండి. డిసెంబర్లో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ టెస్ట్ ర్యాంకుల్లో జిల్లా అగ్రస్థానంలో ఉన్నది ఏది అంటే శ్రావస్తి జిల్లా అండి. భారతదేశంలో మొట్టమొదటి పీజే ఆంపుటీ క్లినిక్ ఎక్కడ ప్రారంభమైందంటే చండీగఢ్ రాష్ట్రంలో. ఆసియా సహకార సంభాషణ 17వ మంత్రివర్గ సమావేశానికి నిర్వహించిన దేశం ఏదంటే టర్కీ దేశం అండి. చారిత్రక అనుభవాల గురించి విద్యార్థులను తెలుసుకోవడానికి సహాయపడే చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏ జైలు నుండి జైలు పర్యాటకం ప్రారంభించింది? ఎర్రవాడ సెంట్రల్ జైలు నుంచి అండి. ఈ క్యాబినెట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా పూర్తిగా క్యాబినెట్ ప్రక్రియను కాగితరహితంగా మలిచిన భారత తొలి రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ జోక్యాల ద్వారా యూటీ అభివృద్ధి కోసం ఏ కేంద్ర పాలిత ప్రాంతంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఒప్పందం కుదుర్చుకుందంటే లడాక్ అండి. మోడల్ కెరీర్ సెంటర్ను ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన నిర్వహించడానికి కాన్ఫెడరెన్స్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే గోవా రాష్ట్రం అండి. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ఆర్గనైజేషన్ హెల్త్ ఇండెక్స్లో భారతీయ ర్యాంక్ ఎంత అంటే 10వ ర్యాంక్ అందండి. ఏ దేశానికి భారత్కు మధ్య 2021 సంవత్సరాన్ని పర్యావరణ సంవత్సరంగా ప్రకటించారు? ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్తో పాటు భారత్ కూడా 2021 సంవత్సరాన్ని పర్యావరణ సంవత్సరంగా ప్రకటించారు. ఏ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోడీ స్మారక తపాలా బిల్లును విడుదల చేశారు? గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల జ్ఞాపకార్థంగా నరేంద్ర మోడీ గారు స్మారక తపాలా బిల్లును విడుదల చేశారండి.
ఆసియాన్ ఇండియన్ హాకథాన్ 2021 ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఎవరు? విద్యా మంత్రిత్వ శాఖ. ఎన్నికలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు 2020లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక అవార్డు ఎంపిక చేసింది? మేఘాలయ రాష్ట్రానికి అండి. హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ మంత్రులుగా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భారత్ అండి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించి రక్తరహిత తిరుగుబాటులో 1 సంవత్సరం అత్యవసర పరిస్థితిని విధించి ఏ దేశ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది? మయన్మార్ దేశం అండి. జనరల్ తిమ్మయ్య మెమోరియల్ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటక. తాజ్మహల్ స్ఫూర్తితో ఎక్కడ తన కొత్త ఇండియా డెవలప్మెంట్ సెంటర్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది? నోయిడా ప్రకటించిందండి. భూగర్భ పైప్లైన్ లీకేజ్ మొదలుకొని అడవుల్లో కార్చిచ్చులు, బహుళ అంతస్తుల భవనాల్లో మంటలతో పాటు అన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను నిర్వహించగల శ్రీశక్తి సాత్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రారంభించనుంది. దీని ఇస్రో ఏ సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తుంది? శ్రీశక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థతో అభివృద్ధి చేస్తుందండి. రిపబ్లిక్ డే పెరడే 2021లో పాల్గొన్న 32 శకటాల్లో ప్రథమ బహుమతి పొందిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నిర్వహించిన నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2021లో ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగిందండి. ప్రజలకు న్యాయం అందించడంపై న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2020లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మహారాష్ట్రం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రకారం గత 10 ఏళ్లలో శాస్త్రీయ ప్రచురణ సంఖ్యలో భారత స్థానం ఎన్నో స్థానం? 3వ స్థానం. భారతదేశపు మొట్టమొదటి టోల్ పార్కు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుందంటే కాన్పూర్ అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. జాతీయ గిరిజన ఉత్సవం ఆడి మహోత్సవాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించారండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాబోయే 7-8 సంవత్సరాల్లో ప్రభుత్వం సైనిక ఆధునికానికి ఎంత ఖర్చు చేస్తుందంటే $130 బిలియన్ ఖర్చు చేస్తుందండి. ప్రభుత్వం ప్రకటించిన గగన్యాన్ 2వ మానవరహిత ప్రయాణం ఎప్పుడు ప్రారంభం కానుందంటే 2022-23లో ప్రయాణం కానుందండి. 25 సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కురాలైన పైలట్గా ఖ్యాతిగంచింది ఎవరంటే ఆయేషా అజీజ్ అండి. జమ్మూ కాశ్మీర్లో ఉంది ఆమె. రైలు కోచ్లను శుభ్రపరచడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి మెట్రో ఏదంటే లక్నో మెట్రో అండి. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరిని జాతీయ భద్రతా మండలి చైర్మన్గా నియమించారంటే ఎన్ సుబ్రమణ్యన్ అండి జాతీయ మండలి చైర్మన్గా నియమించారు. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక సంస్థ సెంటర్ ఫర్ వెబ్లాండ్ కన్వర్జేషన్ అండ్ మేనేజ్మెంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే చెన్నైలో ఉండి. కొత్తగా పునర్వ్యవస్థీకరించిన జాతీయ భద్రతా సలహా బోర్డుకు ఎవరు నియమితులయ్యారంటే శ్రీధర్ వెంబు అండి. హిమాలయాల శివాలిక శ్రేణిలో కనుగొన్న 210 జాతుల చెట్లను సంరక్షించే మొట్టమొదటి ఆర్బోరేటం ఎక్కడ ప్రారంభమైందంటే నైనిటాల్ అండి. ఆత్మ నిర్భర్ భారత్ను ఏ నిఘంటువు 2020 సంవత్సరపు హిందీ పదంగా పేర్కొంది? ఆక్స్ఫర్డ్ అండి. నేషనల్ హెల్త్ అథారిటీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే రామ్ సేవక్ శర్మ అండి. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటన ప్రకారం 2022 మహిళల ఆసియా కప్ను ఏ దేశం నిర్వహిస్తుందంటే భారతదేశం నిర్వహిస్తుందండి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన విధంగా జనవరి 2021లో ఏ అవార్డును ప్రవేశపెట్టారు నూతనంగా అంటే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించారండి.
జనవరి 2021లో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీను ఏ జట్టు గెలుచుకుందంటే తమిళనాడు జట్టు గెలుచుకుందండి. కువైట్ షూటింగ్ ఫెడరేషన్ నిర్వహించిన తొలి ఆసియన్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పతకాల జాబితాలో అగ్రస్థానం ఉన్న దేశం ఏదంటే భారతదేశం అండి. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైంది ఎవరంటే అజయ్ సింగ్ గారు అండి. ఆస్ట్రేలియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవం ఎవరు ఎన్నికైందంటే జై షా అండి. ఏ రాష్ట్రంలో ఉన్న DRDO కేంద్రంలో అగ్నిబావుక భద్రతా శిక్షణ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు రాజ్నాథ్ సింగ్ గారు. జనవరి 31 పాటించిన ప్రపంచ కుష్టు వ్యాధి దినం ఇతివృత్తం ఏంటంటే కుష్టి వ్యాధిని నివారించడం, స్టిగ్మాను అంతం చేయడం, మానసిక శ్రేయస్సు కోసం పాటుపడడం. ఇది 2020 జనవరి 31 ప్రకటించిన కుష్టి వ్యాధి యొక్క థీమ్ అండి. ఏ దేశంలో లాలాండర్ ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియా ఎనర్జీ అవుట్లుక్ 2021 ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారులు అవతరించిన ద్వారా భారతదేశాన్ని అధిగమించిన దేశం ఏదంటే యూరోపియన్ యూనియన్ అండి. కింది వాటిలో ఏది 2020 సంవత్సరానికి వరస్ట్ ఇయర్ ఆన్ రికార్డుగా ప్రకటించింది ప్రపంచ పర్యాటక సంస్థ. భారతదేశంలోనే మొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? కేరళ. 14వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర దినోత్సవం ఎక్కడ జరగనుందంటే ఢాకా, బంగ్లాదేశ్లో జరిగిందండి. ఫ్రెంచ్ నవల లే మారియోజ్ డి ఫ్లార్సిర్ దేని అనువాదానికి రొమైన్ రోలాండ్ పుస్తక బహుమతి లభించింది? తమిళం అండి. రాజధానిలో ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ ప్రచారం ప్రారంభించారు? స్విచ్ ఢిల్లీ. కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విధంగా వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా రైతులకు ఎంత అదనపు ఆదాయం లభిస్తుందంటే ₹1,00,000 లభిస్తుందండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలను అరికట్టడానికి సహాయపడే ఈవాచ్ మొబైల్ అప్లికేషన్ కాల్ సెంటర్ను ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఈవాచ్ను ప్రారంభించిందండి. బట్ దీన్ని కోర్టు వాడొద్దని చెప్పింది. పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత తోడ్పాటు కోసం భారత్ ఏ దేశంలో చేతులు కలిపిందంటే బహ్రెయిన్ దేశంతో చేతులు కలిపిందండి. ఇంటర్సెప్టార్ బోట్ ICGSC 450 ఎక్కడ ప్రారంభించబడిందంటే చెన్నైలో ప్రారంభించారండి. భారతదేశ రక్షణ PSU గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఏ దేశానికి ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకను అందించే ఒప్పందంపై సంతకం చేసింది? సెషెల్స్ అండి. భారత్ అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యుద్ధాభ్యాస్ 20 ఎక్కడ జరిగిందంటే బికనేర్. ఉత్తర సముద్రంలో ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ద్వీపాన్ని ఏ దేశం నిర్మించిందంటే డెన్మార్క్ దేశం అండి. పర్యాటకం, పాడి పరిశ్రమ నైపుణ్య అభివృద్ధి శిక్షణ రంగాలతో తమ నైపుణ్యాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే హర్యానా రాష్ట్రంతోనండి. 2050 నాటికి కర్బన తటస్థను సాధించడానికి ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ పవర్ కాంప్లెక్స్ను ఎక్కడ నిర్మించడానికి $43 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నారంటే దక్షిణ కొరియానండి. హిమాలయాల ప్రాంతంలో 6 ఉన్నత పాఠశాల పునర్నిర్మించడానికి భారతదేశంతో ఏ దేశం MOU చేసుకుంది? నేపాల్ దేశంతో అండి. అమెరికా నుండి ప్రపంచంలో తొలి కార్బన్ న్యూట్రల్ ఆయిల్ సరుకును పొందిన సంస్థ ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 11వ వరల్డ్ పెట్రోకోట్ కాంగ్రెస్ అండ్ వరల్డ్ ఫ్యూచర్ ఫ్యూయల్ సమ్మిట్ను ఏ నగరంలో నిర్వహించున్నారంటే న్యూఢిల్లీ అండి. 2021 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో దేశీయ చెల్లింపు సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రకటించిందంటే పేపాల్ అండి. నెక్టర్ ఆఫ్ లైఫ్ అనే మొట్టమొదటి మానవ పాల బ్యాంకును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ రాష్ట్రం అండి. 2021-22 సంవత్సరానికి వ్యవసాయ క్రెడిట్ లక్ష్యాన్ని ఎంతకు పెంచారంటే 16.5 లక్షల కోట్లకు
పెంచారండి. ఆస్ట్రాజెనెకా లేదా ఆక్స్ఫర్డ్ నోవావాక్స్ వ్యాక్సిన్ల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏదంటే యూనిసెఫ్ అండి. ప్రధానమంత్రి కిసాన్ జాతీయ అవార్డు ఏ జిల్లా ఎంపిక చేయబడిందంటే అనంతపురం జిల్లా అండి. 3 నెలల మానవరహితంగా ప్రయాణించగల అధిక ఎత్తులో ఉండే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనుంది ఏదంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. భారత్లో నినాక్స్ 40 వ్యవస్థను ఆవిష్కరించడానికి పరాస్ ఏరోస్పేస్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం స్పైరల్ యువి అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఇజ్రాయెల్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అథారిటీ సాఫ్ట్వేర్ అమర్వాసా అనే ఏ దేశ సుప్రీంకోర్టు ప్రారంభించిందంటే బంగ్లాదేశ్ అండి. ఏ సంస్థ నుండి భారత నావికాదళం 3 భారత తయారీ మేడ్ ఇన్ ఇండియా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ను పొందింది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏ 2 ఖండాల మధ్య యాంటెన్నాల్ శ్రేణిని స్క్వేర్ కిలోమీటర్ ఆర్ అబ్జర్వేటరీ స్థాపించింది అంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలండి. అరేబియా సముద్రంలో నిర్వహించే సైనిక వ్యాయామం పాసేజ్ ఎక్సర్సైజ్లో భారతీయతను నేవీతో పాటు ఏ దేశంలో పాల్గొందంటే ఇండోనేషియా దేశంలో పాల్గొన్నారండి. విశ్వ చరిత్రను అధ్యయనం చేయడానికి నాసా తన స్పేరెక్స్ మిషన్ కోసం ఎన్నుకున్నది స్పేస్ ఎక్స్ అండి. భారత తొలి థండర్ స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే బాలాసోర్. దేశవ్యాప్తంగా ది నర్సరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్ను ఎన్ని నగరాలు ఎంపికయ్యాయంటే 25 అండి. ఏ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్ ఎగువ దశలో ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికల్ కోసం బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే స్కైరూట్ ఏరోస్పేస్ గురించి అండి. నైజీరియాకు చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరంటే నోజీ ఒకోంజో ఇవేలో అండి. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డు అత్యున్నత గౌరవాలను ఒకటైన అలెన్ బోర్డర్ మోడల్ 2021 ఎవరు గెలుచుకున్నారంటే ఆరోన్ ఫించ్ అంటే ఆస్ట్రేలియా కెప్టెన్. జనవరి 2021కి ఐసీసీ పురుషుల మహిళలు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ని ఎవరు గెలుచుకున్నారంటే ఐసీసీ పురుషులకి రిషబ్ పంత్ అండి. ఇది కొత్తగా మంత్ అని పెట్టారు ఐసీసీ వాళ్ళు. దాంట్లో మొదటి నెలకి రిషబ్ పంత్ పురుషుల తరపున, మహిళల తరపున సబ్యం ఇస్మాయిల్. రిషబ్ పంత్ అనేది మన భారతదేశం సంబంధించిన వాళ్ళు. సబ్యం ఇస్మాయిల్ అనేది దక్షిణాఫ్రికా దేశం చెందినవారండి. 100వ టెస్ట్లో 2200 పరుగు చేసిన తొలి బ్యాట్స్మెన్ ఎవరంటే జో రూట్ అండి, ఇంగ్లాండ్ చెందినవారు. ఎవరి జ్ఞాపకంతో బ్యూటిఫుల్ థింగ్స్ పుస్తక రచన జరిగిందంటే హంటర్ బైడెన్ అండి. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ రాబర్ట్ ఇర్విన్ ఏ చిత్రానికి 2020 సంవత్సరపు ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్తో పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కించుకున్నారంటే బుష్ ఫైర్ అండి. జమ్మూ కాశ్మీర్లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర పథకాల కింద ఎంత మొత్తాన్ని ప్రకటించనున్నారంటే 28,400 కోట్లు ప్రకటించనున్నారండి జమ్మూ కాశ్మీర్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం. దేశంలో ఇంధన భద్రత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రచార కార్యక్రమానికి ప్రారంభించిందంటే గో ఎలక్ట్రికల్ అండి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల అటల్ పర్యావరణ భవన్ను ఎక్కడ ప్రారంభించారంటే లక్షద్వీప్ అండి. వార్షిక సాంస్కృతిక ఉత్సవం 2021కు ఏ రాష్ట్రంలో ఆతిథ్యం ఇవ్వనుందంటే కేరళ రాష్ట్రానికండి. తూర్పు భారతదేశంలో తొలి నైపుణ్య విశ్వవిద్యాలయానికి ఏ రాష్ట్రంలో పునాది వేశారంటే అస్సాం రాష్ట్రం అండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా స్వచ్ఛ హోటల్ అవార్డు ఏ హోటల్ను ప్రదానం చేశారంటే ఐటీసీ గ్రాండ్ చోలా అంటే 2020-21 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు వేగంగా అమలు చేసేందుకు ఏ రాష్ట్రానికి అవార్డు లభించిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు లభించిందండి. ఆసియాలోనే అతిపెద్ద పశువుల పార్కు
అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆన్లైన్ స్టాక్ అండ్ యానిమల్ సైన్సెస్ను ఎక్కడ ప్రారంభించారంటే సేలం అండి, తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. ఇరాన్ రష్యా దేశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకాదళం వ్యాయామం ఇరాన్ రష్యా మారిటైమ్ బెల్ట్లో ఏ దేశం చేరిందంటే భారతదేశంలో చేరింది. వీసా సదుపాయం, లెదర్ టెక్నాలజీ సంబంధించి 2 ఒప్పందాలు భారతదేశంలో ఏ దేశంలో కుదుర్చుకుందంటే ఇథియోపియా దేశంతో కుదుర్చుకుందండి. దేశంలో అతిపెద్ద ఐకియా స్టోర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండి. హైడ్రోజన్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి నార్వేకి చెందిన గ్రీన్ స్టార్ట్ హైడ్రోజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏ భారతీయ సంస్థ ఒప్పందం చేసుకుందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒప్పందం చేసుకుందండి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా ఏ యాప్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రారంభించారంటే శాండెస్ అండి. ఇటీవల ఏ దేశం పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి రీజాయిన్ చేశారంటే యుఎస్ఏ అండి. 2020 ఏడాదికి గాను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా గుర్తింపు పొందిన నగరం ఏదంటే హైదరాబాద్ అండి. ఇటీవల యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపాణి హెలెనా మరియు ధ్రువస్ట్రా అనే విజయవంతంగా పరీక్షించిన దేశం ఏదంటే భారత్ అండి. ఇటీవల భారత్ సైన్యానికి 100వ ఆఖరి K9 వజ్ర హోవిట్జర్ను పంపిణీ చేసిన సంస్థ ఏదంటే లార్సెస్ అండ్ టూబ్రో అండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సుమారు 8,000 పౌండ్ల సరుకుతో వచ్చిన అంతరిక్ష నౌకకి ఎవరు పేరు పెట్టారు? క్యాథరిన్ జాన్సన్ అండి. బయో ఏషియా సదస్సు 2020 థీమ్ ఏంటంటే మూవ్ ద నీడల్ అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి చెందిన అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? అజయ్ మల్హోత్రా అండి. లేహ్లో జరిగిన మొదటి ఐస్ హాకీ కప్పు 2021ను ఏ జట్టు గెలుచుకుంది? లడాక్ స్కౌట్స్ రెజిమెంట్ సెంటర్ అండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2020లో మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది ఎవరు? ఎలిస్ మెర్టెన్స్ మరియు ఆర్యన్ సబాలెంకా అండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2021లో మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారండి. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ 2021 ఎవరంటే నవోక్ జోకోవిచ్ అండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే నవోమి ఒసాకా అండి. కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారంటే అహ్మదాబాద్లో ప్రారంభించారండి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సోలో రైడింగ్ చేసిన అతిపిన్న పైన వయస్కురాలు ఎవరంటే జాస్మిన్ హరీషాన్ అండి. టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది వర్ధమాన నాయకుల జాబితాలో ఎంతమంది భారతీయుల సంతతి వ్యక్తులు చోటు దక్కించుకున్నారంటే 5 అండి. ఆసియా ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు 2020 ఏ సంస్థ అందుకుందంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అందుకుందండి. సాంక్చురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డు 2020 విజేత ఎవరంటే థియోడర్ భాస్కరన్ అండి. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2021లో క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే కీరా అద్వానీ అండి గెలుచుకున్నారు. ఇదండి జనవరి ఫిబ్రవరి మంత్లోని జనవరి ఫిబ్రవరి మార్చి ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందు ఉంచాను. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.